అంటే మనం మంచిది ఎప్పుడైనా స్లోగా ఇది స్ప్రెడ్ అవుతుంది, ఆ విషయం మీరు గమనించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి చస్తున్న మిరప తోట ఇది వాడడంతో ఆగిందని రైతు మాటలు. హాయ్ హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. తోట చూస్తుంటే చాలా నీట్గా, ఎక్సలెంట్ గ్రోతింగ్, అధిక గనుపులతోటి చాలా నీట్గా ఉంది. ఇందులో వచ్చేసి మనము ఒక చెట్టు ముడత కానీ, వైరస్ కానీ, మనకు విల్ట్ సమస్య కానీ, ఈ బూజు తెగులు కానివ్వండి, కొమ్మక్కులు కానీ ఒక చెట్టు చూద్దామంటే లేదు, అంత నీట్గా ఉంది. సో రైతు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించారు, ఏ విధంగా సాగు చేశారు ఒకసారి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మాలోత్ పుల్సింగ్. పుల్సింగ్ గారు, ఏ ఊరన్నా ఇది? తోపనగడ్డ తండ. తోపనగడ్డ తండ. అప్పుడు పత్తిలో మీరు సాగు చేసేటప్పుడు నేను వీడియో చేయడానికి వచ్చాను 1 మంత్ బ్యాక్. అప్పుడు మీరు మిరప తోట ఇంకా వేసుకోలేదు. అప్పుడు ప్రతి సంవత్సరం నా మిరప తోట వస్తుంది, ఏం వేసుకోవాలి, ఏ విధంగా సాగు చేయాలని చెప్పారు. సో అప్పటి నుంచి మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అవుతున్నారు. ఈ రోజు చూస్తే తోట చాలా నీట్గా ఉంది. అసలు ఈ ఏరియాలో టాప్ తోట మీదే అనుకుంటా. ఈ తోట ఎక్కడ చూడలే, అంత నీట్గా ఉంది. ఇప్పుడు ఎన్ని రోజుల తోట ఇది? 60 రోజులు. అంటే 2 నెలల తోట. 2 నెలల తోట చాలా ఎక్సలెంట్ గ్రోతింగ్ తో మనకు మంచిగా కింద కాపు కూడా సెట్ అవుతుంది. చూడండి ఒకసారి, కాయలు కూడా పడ్డాయి మనకు. సో ఇందులో మనకు పండాకు సమస్య కానీ, బూజు తెగులు కానీ ఎటువంటి సమస్య లేదు. మీరు ఇప్పుడు గత సంవత్సరము విల్టికి చాలా సచ్చేది అన్నారు కదా, సిబ్బంది కూడా వాడాం. ఈ సంవత్సరం ఏం వాడారు మీరు, ఏ విధంగా కంట్రోల్ అయింది? ఈ మందు తెచ్చిన ఏది 2 సార్లు వాడినాం. దీని పేరు మీకు తెలియదా? తెలియదు. చదువుకోవట్లేదా? ఓకే, ఇది రూట్ రక్షక్. ఇది రూట్ రక్షక్. ఎన్నిసార్లు వేసారు దీన్ని? 2 సార్లు. 2 సార్లు వేసారు. ఎట్లా వేసారు? ఒకసారి ఉసుకెలా కలిపేసిన, ఒకసారి నాది లిప్పి పంపుతోనే చెట్టుకు పోసారు. ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారి ఇది రూట్ రక్షక్ అండి. సో మనకు తెగుల సమస్యకి, మనకు వేరుకుళ్ళకి, వేరు వ్యవస్థ బాగా రావడానికి, బూజు తెగులకి, కొమ్మకుళ్ళకి, సో మనకు ఏదైతే మొక్కలు వడబడిపోయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మన మొక్కలు వడబడిపోయి చనిపోవడము, సో అలాంటి మొక్కలు కూడా మళ్ళీ రికవరీ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి రైతు ఈ విధంగా ఫేస్ చేస్తున్నారు. సో నేను పత్తి పంట ఫీల్డ్కి వచ్చినప్పుడు రైతు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాడండి, చాలా బాగుంటుందని చెప్తే 2 సార్లు అయితే వాడడం జరిగింది. ఒకసారి డ్రించింగ్ చేశారు, ఒకసారి ఇసుకలో కలిపి వేసుకున్నారు. సో ఎలా అనిపించింది ఇప్పుడు ఇది వాడడం ద్వారా? పర్వాలేదు, బాగున్నది. బాగుందా? ఏం లేదు. మొక్క ఎదుగుదల మంచిగా వచ్చింది, మంచిగా ఇగురు ఇట్లా మంచిగా ఉన్నది, కాపు కూడా పడ్డది. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నా గానీ మొక్కలు వడబడి చనిపోవడం అట్లా ఏం లేదు. ఎట్లా పనిచేసింది ఇది? బాగా పనిచేసింది. ఎకరానికి లీటర్ వాడారా ఇది? లీటర్ వాడారు. ఒకసారి ఇసుకలో కలిపారా? ఒకసారి పంపుతోనే అడుగు పోసిరు. బాగా పనిచేసింది. ఇప్పుడు ఈ మిరప తోటలో మనకు విల్ట్ సమస్య అనేది ఏమన్నా ఉందా? ఏం లేదు. ప్రతి రైతులు వాడుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు వేరుకుళ్ళు సమస్య, ఈ వడలు వేసి చనిపోవడం సమస్య చాలా మందికి ఉంది. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రూట్ రక్షక వాడండి. ఇప్పుడు రైతు మాటలు విన్నాం, గత 5 సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నటువంటి ఆ విల్ట్ సమస్య ఇప్పుడు ఇది వాడడం తోటి